నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయాల్లో మరో మహాయుద్ధం మొదలైంది. పార్టీల భవితవ్యం శాసించే బ్రహ్మాస్త్రం కోసం అధికార విపక్ష శిబిరాల్లో తెర వెనుక వ్యూహాలు పదునెక్కుతున్నాయి. పునాది కదిలితే పతనం తప్పదనేది అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిందే. అస్తిత్వ పోరాటంలో సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంతకీ ఏపీ పొలిటికల్ స్క్రీన్పై ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ఆ గేమ్ చేంజర్ ఏంటి? భవిష్యత్ పవర్ ఆశల కోసం కీలకంగా మారిన ఆ కోర్ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఎలా ఉపయోగపడుతుంది? ఇంతకీ ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీ ఓటు బ్యాంక్ వ్యూహం ఎలా ఉందో చూద్దాం. రాజకీయ రంగస్థలంపై గెలుపోటములు అనేవి నిరంతరం మారుతున్నప్పటికీ ఏ రాజకీయ పార్టీకైనా ప్రాణవాయువు లాంటిది వారి కోర్ ఓటు బ్యాంకు. ఎన్నికల ఫలితాలతో, మారుతున్న పరిణామాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక పార్టీ జెండాని, సిద్ధాంతాన్ని నమ్ముకొని అంటిపెట్టుకుని ఉండే నిర్దిష్ట సామాజిక వర్గాల్ని కోర్ ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు. కింది స్థాయి కార్యకర్త మొదలుకొని అధినేత పీఠం ఎక్కే వరకు ఈ స్థిరమైన ఓట్ల పునాదే అత్యంత కీలకం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే ప్రధాన ఎజెండాగా మారింది. అధికారంలో ఉన్న పక్షమైనా, విపక్షంలో ఉన్న నాయకత్వమైనా తమ పునాదిని పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. పునాది గట్టిగా లేని భవనం ఎలాగైతే నిలబడదో, ఈ కోర్ ఓటు బ్యాంకు లేని పార్టీ కూడా రాజకీయ మనుగడ సాగించలేదనేది చరిత్ర చెబుతున్న పచ్చినిజం. ఎన్నికల క్షేత్రంలో ఓటు బ్యాంకు సమీకరణాలు పైకి సాధారణంగా కనిపించినా వాటి అంతర్గత ప్రభావం వెరీ పవర్ఫుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ఒక అభ్యర్థి విజయాన్ని కేవలం 2-3% ఓట్ల బదిలీలు మాత్రమే సునాయాసంగా తారుమారు చేయగలవు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యమే ఒక బలమైన పార్టీని ఏకంగా 5 ఏళ్లపాటు అధికార పీఠానికి దూరం చేస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఒకసారి కోర్ ఓటు బ్యాంకు చేజారిన తర్వాత ఎన్ని ఆకర్షణీయమైన హామీలిచ్చినా, నాయకులు ఎంతలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసినా ప్రయోజనం శూన్యం. దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తాయి ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. అందుకే కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే హడావుడి చేయడం కాకుండా వార్డు స్థాయి నుంచే పకడ్బందీగా నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ కుల, సామాజిక సమీకరణాల చుట్టూనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంటాయి. ఈ నేల మీద సిద్ధాంతాల కంటే సామాజిక వర్గాల బలమే ఎన్నికల ఫలితాల్ని శాసిస్తూ ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. మారుతున్న తాజా రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు తమ సొంత ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. తమను నమ్ముకున్న వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా నాయకత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ ఆయా కులాల బలమెంతో లెక్కలు కడుతూ స్థానిక నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ తరహా వ్యూహాత్మక అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపనేది గాలివాటం కాదు, అదొక పక్కా సోషల్ ఇంజనీరింగ్. 4 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ తమ కంచుకోటను కాపాడుకుంటూనే సమీకరణాలు ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో వచ్చిన ఆ పెను మార్పేంటి? బూత్ స్థాయి నుంచి జనస్థానాన్ని వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సామాజిక చదరంగంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఒక బలమైన, సుస్థిరమైన సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఆ పునాదిని సురక్షితంగా కాపాడుకుంటూనే ఇతర వర్గాల్ని సైతం తమ వైపు ఆకర్షించే బహుముఖ వ్యూహంతో ఆ పార్టీ అధిష్టానం ముందుకు వెళుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్, బూత్ స్థాయి నాయకుల సమన్వయంతో తమ సాంప్రదాయ ఓటర్లు ఎక్కడా దూరం అవ్వకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకత్వం కావడంతో పాత కాపుల్ని కలుపుకుపోతూనే యువతరం ఓటర్లని ఆకట్టుకునేలా అడుగులు వేస్తున్నారు. తమకు కంచుకోటల్లాంటి ప్రాంతాల్లో ఏ చిన్నపాటి అసంతృప్తి పొడసూపినా తక్షణమే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపడుతూ కోర్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
2024 ఎన్నికల మహాసంగ్రామంలో టీడీపీ ఘన విజయానికి బీసీ సామాజిక వర్గాల అండదండలు ఎంతో కీలకంగా మారాయి. 2019 ఎన్నికల సమయంలో దూరమైన తమ సాంప్రదాయ ఓటు బ్యాంకైన వెనకబడిన తరగతుల్ని తిరిగి సొంతం చేసుకోవడంలో టీడీపీ విజయం సాధించింది. దీనికి తోడుగా కమ్మ సామాజిక వర్గం ఎప్పట్లానే పూర్తిస్థాయిలో ఏకపక్షంగా అండగా నిలవటం ఆ పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటర్లు, మహిళలు సైతం కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో తమ కోర్ ఓటు బ్యాంకును పునరుద్ధరించుకోవడంలో వారు చూపిన వ్యూహాత్మక నైపుణ్యమే అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా అవతరించిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తమ సామాజిక పునాదిని మరింత విశాలం చేసుకునే పనిలో నిమగ్నమైంది. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా పోటీ చేసిన స్థానాలు తక్కువైనా సాధించిన విజయాలు మాత్రం చారిత్రాత్మకం. కేవలం కాపు సామాజిక వర్గానికే పరిమితం కాకుండా వెనుకబడిన తరగతులు, ఇతర అట్టడుగు వర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కార్యక్రమాలను ముమ్మరం చేశారు. యువత, మేధావుల మద్దతును కూడగడుతూ తమ పార్టీకి ఒక స్థిరమైన కోర్ ఓటు బ్యాంకును నిర్మించుకోవడంలో జనసేనాని అనుసరిస్తున్న తీరు విశేషంగా ఆకర్షిస్తోంది. భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రంలో ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు ఓటు బ్యాంకు విస్తరణే తమకు శ్రీరామ రక్ష అని జనసేన నాయకత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. జనసేన అద్వితీయమైన విజయంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ఓటర్లంతా జనసేన, టీడీపీ కూటమికి ఏకపక్షంగా బ్రహ్మరథం పట్టారు. 2019 నుంచి 2024 నాటికి ఈ సామాజిక వర్గం ఆలోచన విధానంలో ఊహించని మార్పులొచ్చాయి. గతంలో చీలిపోయిన కాపు ఓటు బ్యాంకు ఈసారి జనసేన వైపు ఒక బలమైన సుడిగుండంలా ఏకీకృతమైంది. దీనికి తోడు రాజకీయాలపై అవగాహనున్న యువత, తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న నవతరం ఓటర్లు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఈ సామాజిక సమీకరణం జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో, తిరుగులేని శక్తిగా నిలబడటంలో ప్రధాన మూల స్తంభంగా ఉపయోగపడింది. ఈ బలమైన వర్గాన్ని భవిష్యత్తులోనూ అంటిపెట్టుకుని ఉండేలా పార్టీ పరంగా మరిన్ని బలమైన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. కూటమి దెబ్బతో అధికారం కోల్పోయిన వైసీపీ పని అయిపోయిందనుకున్న వారికి ఆ పార్టీ ఓట్ షేర్ ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఘోర పరాజయంలో కూడా జగన్కు అండగా నిలబడ్డ ఆ 40% సైన్యం ఎవరు? ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీకి కొండంత ధీమా ఇస్తున్న ఆ కోర్ ఓట్ బ్యాంక్ సీక్రెట్ ఏంటి? మరోవైపు అధికార పీఠాన్ని కోల్పోయి విపక్షానికే పరిమితమైన వైసీపీ సైతం తమ కోర్ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కు చెదర్లేదని గట్టిగా విశ్వసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ సుమారు 39.37% పైగా ఓట్లు తమకే పడటం వారి ఆత్మవిశ్వాసానికి కారణం. ఈ ఓటు శాతమే భవిష్యత్తుపై వారికి ఆశలు సజీవంగా ఉంచుతోంది. తమ సాంప్రదాయ ఓటు బ్యాంకైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని మెజారిటీ ఓటర్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ వెంటే నిలబడ్డారని ఆ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ నిరుత్సాహపడకుండా సాధించిన ఓట్ల బలాన్నే స్పష్టమైన ఉదాహరణగా చూపిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ కోర్ ఓటు బ్యాంకులో మరో కీలకమైన ఆయుధం సంక్షేమ పథకాల లబ్ధిదారులు. నాటి ఆ పార్టీ 5 ఏళ్ల పాలనలో నవరత్నాల ద్వారా నేరుగా నగదు బదిలీ పొందిన కుటుంబాలు, వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందిన వర్గాలు వైసీపీకి ఒక కంచుకోటలాంటి ఓటు బ్యాంకును సృష్టించాయి. ప్రభుత్వం మారినప్పటికీ ఆ పథకాల ప్రభావం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగానే ఉందని, ఆ ఓటర్లు భవిష్యత్తులోనూ తమకే అండగా నిలుస్తారని పార్టీ భావిస్తోంది. తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈ వర్గాల్ని తమ వైపే నిలబెట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో అగ్రనేతలు వ్యూహాలు పదును పెడుతున్నారు. కోర్ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడంలో ఏపీలోని ప్రధాన పార్టీలు మైక్రో మేనేజ్మెంట్కు
అంటే సూక్ష్మస్థాయి నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ కులం ప్రాబల్యం ఎక్కువగా ఉంది, ఏ వర్గం ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి అనే అంశాలపై లోతైన వడపోత కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నివేదికల ఆధారంగానే ఆయా సామాజిక వర్గాలకు చెందిన స్థానిక కీలక నేతలకు పార్టీ బాధ్యతలు, ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదొక అద్భుతమైన రాజకీయ చదరంగం. స్థానికంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుణ్ణి ప్రోత్సహించడం ద్వారా ఆ కులం ఓట్లన్నీ సంఘటితమై ఏకపక్షంగా తమకే పడేలా ఈ వ్యూహం పనిచేస్తోంది. ఒకప్పుడు పై స్థాయి నాయకులకే పరిమితమైన ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు బూత్ స్థాయి కార్యకర్తల నియామకాల వరకు కూడా విస్తరించడం ప్రస్తుత రాజకీయాల్లో విశేషంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల ఫలితాలు ఈ సమీకరణాల తాలూకు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పాటు ఓట్ల శాతం పరంగా స్పష్టమైన ముద్ర వేశాయి. ప్రధాన పార్టీ టీడీపీ సుమారు 45.60% ఓట్లతో అత్యధిక వాటాను దక్కించుకోగా, జనసేన 8.53% ఓట్లను కైవసం చేసుకుంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ సైతం తమ పరిధిలో మెరుగైన ఓట్లను సాధించింది. ఈ మూడు పార్టీల కలయిక ఏపీ రాజకీయాల్లో ఒక భారీ ఓటు బ్యాంకు సునామీని సృష్టించింది. విడివిడిగా ఉన్న వర్గాలను, కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో కూటమి ప్రయోగం 100% సఫలమైంది. దీన్ని బట్టి విభిన్న ఓటు బ్యాంకులను సమన్వయం చేసుకోగలిగితే విజయావకాశాలు ఎలా మారుతాయో ఏపీ ఫలితాలు దేశ రాజకీయాలకు ఒక ప్రత్యక్ష పాఠం నేర్పాయని రాజకీయ పండితులు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ ఓటు బ్యాంకుల క్రీడలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత రాజకీయ పార్టీలకు 100% వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రజల మద్దతు, సానుకూల పవనాలు పుష్కలంగా ఉన్నాయి. 5 ఏళ్ల కాలంలో తమ విధానాలు, సుపరిపాలన ద్వారా కొత్తగా వచ్చిన ఓటు బ్యాంకును శాశ్వత కోర్ ఓటు బ్యాంకుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో విపక్ష పార్టీ కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తమ పాత కోటను తిరిగి నిర్మించుకునే పనిలో పడాలి. ఒకసారి ఓటరు మనసు మారితే దాన్ని వెనక్కి తీసుకురావడం కత్తిమీద సాములాంటిది. అయితే ఏ నిమిషానికి ఆ నిమిషం ప్రజల నాడిని పసిగడుతూ, సామాజిక వర్గాల ఆంక్షల్ని గుర్తిస్తూ పార్టీలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాల్ని మార్చుకోవాలి. కోర్ ఓటు బ్యాంకు అనేది నీటి బుడగ కాదు, అది పార్టీని బతికించే అక్షయ పాత్ర లాంటిది. మొత్తమీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కోర్ ఓటు బ్యాంకుల చుట్టూనే ఆకర్షిస్తోందని తేటతెల్లమవుతోంది. అధికారం ఎవరి చేతిలో ఉన్నా, విపక్షంలో ఎవరున్నా అంతిమంగా ప్రజల నాడి పట్టుకున్న వారే రాజకీయాల్లో విజేతలుగా నిలుస్తారు. సామాజిక సమీకరణాల్ని సమతుల్యం చేస్తూ అభివృద్ధి, సంక్షేమాలను సమానంగా పంచగలిగినప్పుడే ఏ పార్టీకైనా కోర్ ఓటు బ్యాంకు శాశ్వతంగా నిలిచుంటుంది. ఏ కులాన్ని విస్మరించినా, ఏ వర్గాన్ని దూరం చేసుకున్నా అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. రాజకీయం అంటే కేవలం ఎన్నికల సమయంలో చేసే హడావుడి మాత్రమే కాదు, అది ప్రజలతో నిరంతరం మమేకమై ఉండే ఒక నిరంతర ప్రక్రియ అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లాంటి హామీలు కాదు, అదో నిరంతర ప్రజా సాధన. ఈరోజు గుండెల్లో పెట్టుకున్న ఓటరే రేపు నమ్మకం కోల్పోతే నిర్దాక్షిణ్యంగా పాతాళానికి తొక్కేస్తాడు. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలైనా, ఉవ్వెత్తునెగిసిన కొత్త కెరటాలైనా ఈ కోర్ కవచం ఉంటేనే రేపటి భవిష్యత్. మరి కులాల చదరంగంలో, వర్గాల ఆశల పల్లికలో, సంక్షేమ అభివృద్ధి మంత్రంలో అంతిమ విజేతగా నిలిచేదెవరో కాలమే తేల్చాలి.